లక్షలాది మంది విద్యార్థుల సమస్యపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి ఫీజు పోరు దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు మనకు చెప్పడానికి మేడం చెప్పండి. దీక్షని అంటే గతంలో విజయమ్మ గారు ఏలూరులో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల పాటు చేశారు. ఇప్పుడు మరోసారి పోరాటానికి సిద్ధమవడం, దీనిపై ఎట్లా ముందుకెళ్లబోతున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏదైతే చెప్తా వస్తా ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు ఈ ప్రభుత్వము దశల వారీగా నీరు గారుస్తా ఉందనే దానికి నిదర్శనంగానే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా రోడ్డు ఎక్కి ఫీజు మాకు అందలేదనేటువంటి సంఘటనలు లేవు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఈ పథకాన్ని కొనసాగించాలి అంటే కూడా దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము రకరకాలుగా నిరాహార దీక్షలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం డ్యూస్ అన్ని కూడా చెల్లించడం జరిగింది. దాని తర్వాత మొన్న ఏలూరులో కూడా 2 రోజులు విజయమ్మ గారు ఇదే ఇష్యూ మీద దీక్ష చేసిన తర్వాత ప్రభుత్వం మీద అన్ని కాలేజీ యాజమాన్యాలు గాని విద్యార్థులు గాని ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత కొంత ముందుకొచ్చి కొంతమందికి ఏదో బెనిఫిట్ అయ్యేటట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారో మరి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్పగా పరిపాలిస్తామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రోజు అన్ని వర్గాలకు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కండిషన్స్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ లో ముఖ్యంగా బీసీ వర్గాలకు చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. మంచి చదువులు చదువుకునే వాళ్ళకు పెద్ద పెద్ద కాలేజీల్లో మంచి కాలేజీల్లో సీట్ రావాలంటే కూడా మళ్ళీ వాళ్ళు చేతి నుంచి కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అలా కాదు, ఎవరికైనా కూడా ఎలాంటి కాలేజీల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి మళ్లీ 2 రోజులు నిరాహార దీక్ష చేయాల్సిన నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి విజయమ్మ గారికి ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఏది ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అన్ని రకాలుగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో అదే విధంగా కొనసాగించే విధంగా ప్రభుత్వం మీద అన్ని రకాల ఒత్తిడి తీసుకుని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది సతీష్, మొత్తానికి లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు వంచాలన్నదే పార్టీ లక్ష్యం అని చెప్పి నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లో విజయమ్మ గారు